దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రియులైన మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారకాలం అంతా దేవుడు మనలను సజీవులుగా కాపాడి మరొకసారి ప్రభుత్వ సహవాసం చేయడానికి, ఆయనలో మనం ఆనందించడానికి, ఆయనను ఆరాధించడానికి ప్రభువారు మనకిచ్చిన ఇంత మంచి సమయాన్ని బట్టి నిన్ను ప్రభువును స్తుతిస్తున్నాను. వాక్య సందేశాన్ని మనము విందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు మనము చదువుకున్నాము. ఈ లేఖన భాగంలో దేవుడు ఉపమాన రీతిగా దేవునికి తన ప్రజలైన వారికి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని చక్కగా ప్రభువారు వివరించారు. దేవుడు తనను తాను ద్రాక్షవల్లిగా పోల్చుకొని ఆయన ప్రజలమైన మనలను తీగలుగా పోల్చి ఆయన ఈ ఉపమానం చెప్పారు. ఆయన అన్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగె ఆయన తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని పనికిరాని తీగలను దానిలో నుండి పారవేస్తాడు. కనుక మీరు నాయందు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని దేవుడు ద్రాక్షవల్లికి తీగలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన ఉపమాన రీతిగా చెప్పారు. ఈ లేఖన భాగంలో ప్రభువారు చెప్పినట్లుగా ఆయన ద్రాక్షవల్లి అయ్యున్నారు, మనమంతా తీగలమై ఉన్నాము. తీగలుగా ఉన్న మనము ఫలించాలి అని ఆశపడినట్లయితే మనము ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండని తీగె తీసి పారవేయబడుతుంది, ఫలించదు. ఆయన యందు నిలిచి ఉన్న తీగె ఫలిస్తుంది. కనుక ఆయనలో ఉండి మనము ఫలించాలి అని దేవుడు చెప్తూ, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలించరు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగెలు. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీయూ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగె వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుడు చక్కని ఉపమానాన్ని చెప్పారు. దేవుడు ద్రాక్షవల్లి, తండ్రి వ్యవసాయకుడు, ఆయన పిల్లలమైన మనము తీగలమై ఉన్నాము. తీగలుగా ఎంచబడిన మనము ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలి, ఆ ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. మీకు నాకు వేరై ఉండి మీరు ఫలించలేరు. మీరు ఫలించాలని ఆశపడిన వారైతే నా యందు అంటుకట్టబడాలి, నా యందు నిలిచి ఉండాలి అన్నాడు. దేవుని పిల్లలుగా మనం దేవునికి వేరై ఉండి ఏమీ చేయలేము. ఈ లోకంలో ఫలించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఆశీర్వదించబడాలన్నా మనము దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునితో మనము అంటుకట్టబడాలి. దేవుడు చెప్తున్నాడు, మీరు బహుగా ఫలిస్తారు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు నేను అనుగ్రహిస్తాను. మీరు బహుగా ఫలిస్తారని దేవుడు చెప్పాడు. మనము దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునితో ఉండాలి, దేవుని యందే మనం ఉండాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునికి వేరైనటువంటి ప్రజలు ఏమీ కూడా చేయలేరు. దేవునితో ఉండి మనము ఫలించి ఆశీర్వదించబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, మనము ఆయన యందు నిలిచి ఉన్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము అన్నాడు.
మన జీవితాల్లో మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. దేవుడు మనలను రక్షించుకున్న తర్వాత మనము ఆయన యందే బ్రతుకుతున్నాము, మనము ఆయన యందే చలించుచున్నాము, మనము ఆయన యందే ఉనికి కలిగి ఉన్నాము. ఆయన లేకుండా మనకు జీవితము లేదు, ఆయన లేకుండా మనకు చలనము లేదు, ఆయన లేకుండా మనకు ఉనికి కూడా లేదు. మనము ఏదైనా కలిగి ఉన్నామంటే అది కేవలం దేవుని యందే మనము కలిగి ఉన్నాము. కనుక మనము దేవునిలో ఉండి అభివృద్ధి చెందాలి, దేవునిలో ఉండి ఫలించాలి, దేవునిలో ఉండి ఆశీర్వదించబడాలి, దేవునిలో ఉండి అనేకులకు దీవెనకరంగా మారాలి. దేవునికి వేరైనటువంటి వాడు ఈ లోకంలో ఏమీ సాధించలేడు. దేవునిని ప్రక్కన పెట్టి దేవునికి విరోధంగా జీవించే వారి జీవితాలలో మనిషి అన్నవాడు ఏమీ పొందలేడు. మనం అభివృద్ధి చెంది దీవించబడి ఆశీర్వదించబడాలంటే నిశ్చయంగా ఒక పని మనం ఖచ్చితంగా చేయాలి. మనము దేవుని యందు నిలిచి ఉండాలి. యోహాను స్వార్త రాసినటువంటి స్వార్థికుడు యోహాను, ఆయన 3 అద్భుతమైన పత్రికలు కూడా రాశారు. యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలు యోహాను గారే రాశారు. మొదటి పత్రికను రాస్తూ ఆయన ఒక మాట అన్నారు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మీరు విశ్వసించిన ఎడల మీ యందు దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుని యందు మీరు నిలిచి ఉన్నారు. మనము దేవుని యందు ఉన్నాము, దేవుడు మన యందు ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎవరైనాను ఆయన ప్రేమ యందు నిలిచిన ఎడల దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు, వాని యందు దేవుడు నిలిచి ఉంటాడు అని రాశాడు. యోహాను తన పత్రికలలోనే కానీ స్వార్థలోనే కానీ ఎక్కువగా చెప్పాలనుకున్నటువంటి అంశం, మనము దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునితో ఉండాలి, దేవునితో అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు నీ జీవితం ఫలభరితంగా మారుతుందని ఆయన తన లేఖల్లో అద్భుతంగా చెప్పారు. మన ఆధ్యాత్మిక స్థితి దేవునితోనే ఎక్కువగా గడపాలి. మనము చెలించినా, మనము జీవించినా, మన ఉనికి అనేటువంటిది కేవలం దేవునిలోనే మనం ఉండగలిగితే మన జీవితాలు అద్భుతకరంగా దీవెనకరంగా మారుతాయి. ఈరోజు దేవుని యందు మనము ఎలాంటి స్థితిని కలిగి ఉండాలి, దేవుని యందు మనము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి, అసలు మన ఆధ్యాత్మిక స్థితి దేవునిలో ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. యోహాను స్వార్థికుడు చెప్తున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అని దేవుడు చెప్పాడు. కనుక మనము దేవుని యందు నిలిచి ఉండాలి, దేవునితోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో ఫలిస్తాము. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నాకు వేరై ఉండి మీరేమీ కూడా చేయలేరు అని. దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవునికి వేరైపోయి ఈ లోకంలో మన మనుకడ ముందుకు సాగదు, మనకు దీవెన అనేటువంటిది రాదు. నీ జీవితం దేవునికి దగ్గరగా ఉన్నంతకాలం, దేవునితో అంటుకట్టబడినంత కాలం, దేవునిలో నీవు ఉన్నంత కాలం, దేవుని యందు నీవు నిలిచినంత కాలం, దేవుడు నీలో నిలిచినంత కాలం ఈ లోకంలో నీ కుటుంబం, నీవు ఆశీర్వాదకరంగా ఉంటారు. మనము దేవుని యందు ఉండాలి. ఈరోజు 4 సంగతులు నేను మీ మనసుల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. మనము దేవుని యందు ఎలా ఆధ్యాత్మిక స్థితిని కలిగి ఉండాలి, అసలు దేవుని యందు మనము ఎలా వ్యవహరించాలి అనేది కొన్ని మాటలు నేను మీ మనసుల్లో పెట్టే ప్రయత్నం చేస్తాను. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చాలండి, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని యందు ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? అతిశయపడుతున్నారు. దేవుని యందు ఉన్న మనము, మన యందు దేవుడు ఉండాలని ఆశపడుతుండగా మనము ఫలించి అభివృద్ధి చెందడానికి మనం ఒక పని చేయాలి. దినమెల్లా మనము దేవుని యందే అతిశయపడాలి. చెప్పండి, ఎవరి యందు అతిశయపడాలి? దేవుని యందే అతిశయపడాలి.
కోరహు కుమారులు చెప్తున్నారు. కోరహు కుమారులు దేవుని సన్నిధిలో చక్కని గాన పరిచర్య చేసేవారు, చక్కని సంగీత పరిచర్య చేసేవారు, చక్కని ఆరాధికులైన కోరహు కుమారులు చెప్తున్నారు, దినమెల్లా మేము దేవుని యందే అతిశయపడుచున్నాము. దేవుని యందు మనం ఎలా ఉండాలి చెప్పండి? అతిశయపడాలి. ఈ లోకంలో మనుషులు సహజంగా వారు సంపాదించుకున్న దానిని బట్టి అతిశయపడుతున్నారు. వారికి ఉన్న జ్ఞానాన్ని చూసుకొని అతిశయపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు సంపాదించుకున్న సంపదను చూసి అతిశయపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని అతిశయపడే వాళ్ళు ఉన్నారు. మనుషులు అతిశయపడుతున్నటువంటి సందర్భాలు, మనుషులు అతిశయపడుతున్నటువంటి ఈ పరిస్థితులు సమాజంలో మనకు అనేక విధాలుగా కనబడతాయి. కానీ దేవుని పిల్లల మనబడిన మనం ఈ లోకంలో దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. కేవలం ఒక క్రైస్తవుడు అతిశయపడాల్సినటువంటి అవసరత కలిగితే మనము కేవలము దేవునిని బట్టి మాత్రమే అతిశయపడాలి, కానీ ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనము అతిశయపడకూడదు. కీర్తనకారుడైన దావీదు ఒక మాట చెప్తాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడతాము అన్నాడు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా చెప్తున్నాడు. కొందరేమో రథములను బట్టి అతిశయపడుతున్నారు, మరికొందరేమో గుర్రములను బట్టి అతిశయపడుతున్నారు, వారికి కలిగినటువంటి వాటిని బట్టి అతిశయపడుతున్నారు. కానీ దేవుని పిల్లలమైనటువంటి మనము దేనిని బట్టి అతిశయపడాలి? మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి మాత్రమే అతిశయపడాలి. వాక్యం చెప్తుంది, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయపడండి. అంతేకాని మీరు కలిగిన వాటిని బట్టి, మీరు పొందుకున్న వాటిని బట్టి, మీ చుట్టూ ఉన్నటువంటి బలగాన్ని బట్టి మీరు అతిశయపడకండి. దేవుని పిల్లలు అతిశయపడాల్సి వస్తే కేవలం వారు దేవునిని బట్టియే అతిశయపడాలి, కానీ మరి దేనిని బట్టి కూడా అతిశయపడకూడదు. ఇర్మియా గ్రంథకర్త ఒక మంచి మాట మాట్లాడతాడు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, అలాగుననే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయపడుతున్నారు. దేనిని బట్టి అతిశయపడుతున్నారు చెప్పండి? జ్ఞానం కలిగిన వాడేమో జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, బలము కలిగిన వాడేమో బలాన్ని బట్టి అతిశయపడుతున్నాడు, శూరుడేమో తన శౌర్యాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. సమాజంలో ఉన్న పరిస్థితి ఇదే. దేవుని వాక్యం అంటుంది, జ్ఞానము కలిగిన వాడేమో జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. మీరు ఆలోచించండి, జ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం అని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఒకవేళ నీవు జ్ఞానివేమో, నీ జ్ఞానాన్ని బట్టి నీవు అతిశయపడకూడదు. నీ జ్ఞానం దేవుని దృష్టిలో ఒక వెర్రితనం కనుక, జ్ఞానం ఉందని జ్ఞానాన్ని బట్టి విర్రవీగి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో నీవు అతిశయపడకూడదు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. ఆ తర్వాత మాట చెప్పాడు, శూరుడు తన శౌర్యమును బట్టి కూడా అతిశయపడుతున్నాడు. అలా అతిశయపడకూడదు. కొందరు బలం ఉందంటే చాలు, బలాన్ని బట్టి విర్రవీగి బలాన్ని చూసుకొని అతిశయపడతారు. గొల్యాతు అంటది, శూరుడు తన బలాన్ని చూసుకొని విర్రవీగాడు, బలాన్ని చూసుకొని అతిశయపడ్డాడు. నన్ను ఎదిరించి పోరాడి నన్ను గెలిచేటువంటి వీరుడు, శూరుడు అసలు ఈ సమాజంలో లేడు, ఇశ్రాయేలీలలో లేడు అన్నట్టుగా బలాన్ని చూచి విర్రవీగాడు. కానీ ఏమైంది? దేవుడు ఒక చిన్న బాలుని పంపించి ఒడిసెల రాయితో కొట్టించి బలవంతుడైనటువంటి గొల్యాతును సంహరించాడు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయపడతాడు, కానీ నీ శౌర్యం కూడా ఈ లోకంలో ఉపయోగకరం కాదు. దేవుని పిల్లలుగా జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు, మనకున్న శౌర్యాన్ని బట్టి అతిశయపడకూడదు, మనకున్న ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయపడకూడదు. ఇర్మియా ప్రవక్త చెప్పాడు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును గూర్చి కూడా అతిశయపడుతున్నాడు. ప్రస్తుత సమాజంలో కూడా ఇదే జరుగుతుంది. బలవంతులు బలాన్ని చూసుకొని,
శూరులు తన శౌర్యాన్ని చూసుకొని, జ్ఞానవంతులు తన జ్ఞానాన్ని చూసుకొని, ఐశ్వర్యం కలిగిన వారేమో వారి ఐశ్వర్యాన్ని చూసుకొని అతిశయపడుతున్నారు. మన ఐశ్వర్యం ఏ పాటిది చెప్పండి? ఒక ధనవంతుడు చాలా ఐశ్వర్యం కలిగిన వాడే, చాలా సంపాదించుకొని మనసుతో ఇలా అనుకుంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపోయేటువంటి ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉంది, తినుము త్రాగుము సుఖించుము అని తనలో తాను అనుకున్నాడు. అంతటి ఐశ్వర్యవంతుడు. ఎన్ని సంవత్సరాలకు సరిపడా కూర్చుకున్నాడు చెప్పండి? అనేక సంవత్సరాలకు సరిపోయేటువంటి ఆస్తి అతనికి సమృద్ధిగా ఉంది. కానీ దేవుడు అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు. నీవు సమకూర్చుకున్నవి ఎవరి వగుతాయి అని దేవుడు ప్రశ్నించాడు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యాన్ని బట్టి కూడా అతిశయపడుతున్నాడే, కానీ సమకూర్చుకున్న ఐశ్వర్యం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కనుక మనం దేవుని పిల్లలుగా దేవునిలోనే అతిశయపడాలి. కొరహు కుమారులు చెప్తున్నారు, దినమెల్లా మేము దేవుని యందు మాత్రమే అతిశయపడుతున్నాము. మనము దేవుని యందు ఏమవ్వాలి చెప్పండి? అతిశయపడాలి. ఒకవేళ నీకు మంచి ఆస్తి ఉందేమో, ఆస్తిని బట్టి అతిశయపడకూడదు, ఆస్తి ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. నీకు జ్ఞానం ఉందేమో, జ్ఞానాన్ని బట్టి అతిశయపడకూడదు, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. ఒకవేళ మంచి ఉద్యోగం ఉందేమో, ఉద్యోగాన్ని చూసుకొని అతిశయపడకూడదు, ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి బట్టి అతిశయపడాలి. దేవుని ప్రజలు దేవునిలోనే అతిశయించాలి, దేవుడిచ్చిన వాటిని బట్టి అతిశయించాలి. కానీ బాహ్య సమాజంలో మనకు కలిగిన వాటిని బట్టి మనము అతిశయపడకూడదు. యిర్మీయా ప్రవక్త ఆ క్రింది వచనాల్లో చెప్తాడు, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మీరు అతిశయపడాలి. మనం దేవునిలో అతిశయపడాలి చెప్పండి? దేవునిలోనే అతిశయపడాలి. భూమి మీద కృప చూపేవాడు ఆయనేనని, నీతి న్యాయాలు జరిగించేవాడు ఆయనేనని మనము ఆయనను గ్రహించి పరిశీలనగా తెలుసుకొని ఆయనను బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. ఈరోజు దేవుని యందు మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనము దినమెల్లా ఆ దేవుని యందు అతిశయపడాలి. ఈరోజు దేవుడు మనకిచ్చాడు. దేవుడిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవునిలోనే అతిశయపడుతూ బ్రతకాలి. దేవా, ఈ దినము నీవు నాకు ఇచ్చిన దానం, ఈ దినము నీవు నాకు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదకరమైన దినము, ఈ దినమందు నేను నీలోనే అతిశయపడతాను అని చెప్పి దినమెల్లా మనము దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. దేవుని యందు నిలిచి ఉన్న మనము, దేవుడు మనలో నిలిచి ఉన్నాడు, మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యందు మనము ఎలా వైఖరి కలిగి ఉండాలి? మొట్టమొదటిది, దినమెల్లా మనము దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. చెప్పండి, ఎవరి యందు అతిశయపడాలి? దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. జ్ఞానముందని విర్రవెగ్గకూడదు, బలముందని భంగపడకూడదు, ఐశ్వర్యం ఉందని గర్వంతో బ్రతకకూడదు, అహంకారం అనేటువంటిది మన జీవితాల్లోనికి రానివ్వకూడదు. నీవెంత జ్ఞానివైనా, ఎంత పలుకుబడి నీకున్నా, ఎంత ఐశ్వర్యం నీకున్నా, నీ ఆస్తి ఎంత గొప్పదైనా, నీవు కట్టుకున్న ఇళ్ళు ఎంత పెద్దవైనా సరే వాటిని బట్టి మనం అతిశయపడకూడదు. అవన్నీ మనకిచ్చిన పరిశుద్ధ దేవుడైన యెహోవాను బట్టి మాత్రమే మనము అతిశయపడాలి. దినమెల్లా మనము దేవుని యందు మాత్రమే అతిశయపడాలి. ఇది మొట్టమొదటి మాట. దినమెల్లా మనము ఎవరి యందు అతిశయపడాలి? దేవుని యందు మనము అతిశయపడాలి. రెండవ మాటను మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. నా ప్రాణమా, నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించదను. చాలండి. కీర్తనకారులైనటువంటి కోరహు కుమారులు ఓ చక్కని దైవ ధ్యానం చేశారు. వాళ్ళు వాళ్ళ ప్రాణంతో చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా
నీవేళ కృంగిపోతున్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చెప్పండి, దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. దేవుడు ఉపమాన రీతిగా చెప్పాడు, నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేనను నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. మనము దేవుని యందున్నాము. దేవుని యందు మన స్థితి ఎలా ఉండాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిది, దినమెల్లా మనము దేవుని యందే అతిశయపడాలి. ఇక రెండవది, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. చెప్పండి, దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. దేవుని పిల్లలకి నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరమై ఉంది. నిరీక్షణ అనేటువంటి పదానికి ఎదురు చూడడము అని అర్థం. దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ఆ కార్యాలు కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఆలస్యం అవుతాయి. ఆలస్యం అవుతున్న వేళ మనము కృంగిపోకుండా, ఆలస్యం అవుతున్నటువంటి వేళ మన జీవితాల్లో మనము తొందరపడకుండా, కార్యాలు మనము పొందుకునే వరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. కార్యాలు ఆలస్యం అవుతాయి కానీ కార్యాలు జరగకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి, దేవుడు కార్యాలు చేస్తాడు. కానీ ఈ కార్యాలు కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఆలస్యం అవుతాయి. ఆలస్యమైనటువంటి పరిస్థితులలో మనము కృంగిపోకూడదు, మనము తొందరపడకూడదు. ఆ మాట చెప్పుకుంటున్నారు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. తొందరపడుతుంది వారి ప్రాణం కృంగిపోతుంది. అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, వారి ప్రాణంతో చెప్పుకుంటున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. చెప్పండి, దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. కొన్ని పర్యాయాలు మనం తొందరపడకూడదు, కృంగిపోకూడదు, అధైర్యపడకూడదు. దేవుని కార్యాలు జరిగే వరకు నిరీక్షణతో ఎదురు చూడాలి. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుని కార్యాలు నిశ్చయంగా జరుగుతాయి. దేవుని ప్రజల గురించి ఒక మాట రాయబడింది. ఆ మాట ఎలాగున్న రాయబడింది? జకర్యా గ్రంథంలో ఒక చక్కని మాట ఇశ్రాయేలుని గురించి రాయబడింది. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారలారా, మీ కోటను ప్రవేశించండి, నేను మీకు రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఎక్కడ పడున్నారో చెప్పండి? బంధకములలో పడిపోయి ఉన్నారు. దేవుని ప్రజలు బంధకములలో పడిపోయి ఉండి వాళ్ళు ఎలా ఉన్నారు? నిరీక్షణ కలిగి ఉన్నారని వాక్యం చెప్తుంది. వాళ్ళ నిరీక్షణ దేవుడు చూచాడు. బంధకాల్లో పడి వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు ఈ బంధకాలలో మనల్ని విడిచిపెట్టడు, నిరీక్షణతో వేచి చూద్దాము, దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, ఈ బంధకాలలో నుండి మనలను బయటికి నడిపిస్తాడు, ఈ శ్రమలలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు, ఈ కష్టాల్లో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. నిరీక్షణతో కనిపెడదామని దేవుని ప్రజలు ఆ దినాలలో బంధకాలలో పడి ఉండి కూడా నిరీక్షణ కలిగి బ్రతికారు. అదే మనకు కూడా కావాలి. కొన్ని పర్యాయాలు శ్రమలలో నీవు ఉంటావు, కొన్ని పర్యాయాలు బంధకాలలో పడిపోయిన అనుభవాలు నీకు ఎదురవుతాయి, కొన్ని పర్యాయాలు శ్రమలలో చిక్కబడినటువంటి అనుభవాలలో నీవు ఉంటావు. ఆ పరిస్థితుల్లో నీవుగా చెప్పుకోవాలి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు మనం ఏముంచాలి చెప్పండి? నిరీక్షణ ఉంచాలి. బంధకాల్లో పడి ఉన్న ప్రజలు నిరీక్షణతో ఎదురు చూడగా దేవుడు వారిని దర్శించి ఎలాగన్నాడు, మీ కోటలో మీరు ప్రవేశించండి, మీకు రెండంతలుగా మేలు చేస్తాను అన్నాడు. చెప్పండి, ఎన్నంతలుగా మేలు చేస్తాడు? రెండంతలుగా మేలు చేస్తాడు. కనుక బంధకాలలో పడి ఉన్న ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరలా లేవనెత్తి వాళ్ళ నిరీక్షణను బట్టి వాళ్ళని ఆశీర్వదించి కోటలో మరలా వారిని ప్రవేశింపచేసి వారిని రెండంతులుగా దేవుడు ఆశీర్వదించాడు. నిరీక్షణ మన జీవితాలలో తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. వాక్యం అంటుంది, ఈ నిరీక్షణ అనేటువంటిది మనలను ఏమాత్రం కూడా సిగ్గుపరిచేది కాదు. ఇంత శ్రేష్టమైన నిరీక్షణ, సంపూర్ణమైన నిరీక్షణ, జీవముతో కూడిన ఈ నిరీక్షణ మనలను ఎప్పటికీ సిగ్గుపరచదు. మన జీవితాల్లో మనము దేవుని యందు మాత్రమే నిరీక్షణ కలిగి ఉండాలి. నీ ప్రాణం కృంగిపోతున్న వేళ ఈ మాట మనసులోకి తెచ్చుకోవాలి.
నీవు తొందరపడుతున్న వేళ ఈ మాటను మనసులో తెచ్చుకోవాలి. కోరహు కుమారులు వారి ప్రాణంతో చెప్పుకున్నట్టుగా నీవు కూడా చెప్పుకోవాలి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు మాత్రమే నీవు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు మనం నిరీక్షణ ఉంచాలండి. ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. అబ్రహాము, శారాలు నిజంగా వాళ్ళ జీవితాల్లో దేవుని మీద పెట్టుకున్న నిరీక్షణ చాలా గొప్పది. 75 సంవత్సరాల ప్రాయం దేవుడు అబ్రహామును దర్శించిన వేళ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహ్మా, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఆకాశమందలి నక్షత్రాల వలె చేస్తాను, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె చేస్తాను అని దేవుడు అబ్రాహాముతో చెప్పాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు అబ్రాహాము. దేవుడు ఇస్తానని చెప్పిన దేశానికి తన భార్య, తనకున్నటువంటి ఆస్తిని తీసుకొని ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ దేవుని వాగ్దానం ఇంకా ఆయన జీవితంలో నెరవేరడం లేదు. అబ్రహాము వయసు దాదాపు 90 సంవత్సరాలు దాటిపోయింది. 100 సంవత్సరాల ప్రాయం వస్తుంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ప్రయాణం ముందుకు సాగిపోతుంది. కానీ అబ్రహాముకు మాత్రం సంతానం కలగడం లేదు. వీళ్ళ వయసు పైబడిపోయింది, వృద్ధాప్యానికి వచ్చేశారు. దేవుడు దర్శించిన ప్రతిసారి వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహ్మా, నేను నీకు వాగ్దానం చేశాను, వాగ్దాన ప్రకారంగా నీకు సంతానాన్ని ఇస్తానని. అబ్రహాముకు 100 సంవత్సరాల ప్రాయం వచ్చింది, శారాకు 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఇద్దరూ వృద్ధాప్యానికి వెళ్ళిపోయారు. 17వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో దేవుడు అబ్రామును దర్శించాడు. అబ్రామును దర్శించి అబ్రాముతో చెప్పాడు, అబ్రామా, నీకు సంతానాన్ని ఇవ్వబోతున్నాను అన్నాడు. అబ్రాము ఆ మాట విన్న తర్వాత తనలో తాను నవ్వుకున్నాడని వాక్యంలో రాయబడింది. ఎందుకు అబ్రాము నవ్వుకున్నాడు? నాకు 100 సంవత్సరాల ప్రాయం వచ్చింది, వృద్ధాప్యానికి వచ్చేసాను, శరీరం మృతతుల్యంగా మారిపోయింది, ఇక నాకు సంతానం ఎలా కలుగుతుంది అనేటువంటి ఆలోచన తన మనసులో ఉండి నవ్వుకున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో దేవుడు అబ్రహాము ఇంటిని దర్శించగా గుడారములో ఉన్నటువంటి శారా కూడా నవ్వుకుంది. నా భర్తకేమో 100 సంవత్సరాల ప్రాయం వచ్చింది, వృద్ధాప్యానికి వచ్చాడు, నేనేమో 90 సంవత్సరాల ప్రాయం వచ్చింది, నా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, కనుక ఈ సమయంలో మాకు పిల్లలు కలగడం అసాధ్యమేమో అని తను కూడా నవ్వుకుంది. కానీ వాళ్ళ మనసుల్లో ఒక బలమైనటువంటి నిరీక్షణ ఉంది. వాగ్దానము చేసిన వాడు నమ్మతగినవాడు. వాగ్దానమును బట్టి వాళ్ళు ఏమాత్రం కూడా సందేహించలేదు. వాక్యంలో వాళ్ళని గురించి ఒక మంచి మాట రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వారు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మారు అని వాక్యంలో రాయబడింది. ఆ రోజుల్లో దేనికి ఆధారం లేదు? నిరీక్షణకే ఆధారం లేదు. అంతకుముందు ఎవరి జీవితాల్లోనైనా ఎలాగున్న దేవుడు కార్యాలు చేశాడు, నిరీక్షణతో ఎదురు చూడండి అనడానికి ఎవరి జీవితాలు మాదిరిగా లేవు. అందుచేతనే వాక్యం చెప్తుంది, అసలు నిరీక్షణకే ఆధారం లేనప్పుడు వీళ్ళిద్దరూ కూడా నిరీక్షణ కలిగి నమ్మారు. ఎన్ని సంవత్సరాలు నిరీక్షించారనుకుంటున్నారు? 75 సంవత్సరాల ప్రాయం నుండి 100 సంవత్సరాల ప్రాయం వచ్చే వరకు దాదాపు 25 సంవత్సరాలు అబ్రాము, శారా ఇద్దరు నిరీక్షణతో కనిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత నిరీక్షణతో వేచి ఉన్నారో ఆలోచించండి. మనం కూడా కొన్ని పర్యాయాలు ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసిన వెంటనే కార్యాలు జరగాలని ఆశతో ఎదురు చూస్తాము. కార్యాలు జరగకపోయేసరికి దేవుణ్ణి దూషిస్తాము, దేవుడు నాకు అన్యాయం చేశాడని మనం చెప్తాము. చాలామందికి నిరీక్షణ ఉండదు. కానీ దేవుని ప్రజలకి ఏముండాలనుకుంటున్నారు? నిరీక్షణ ఉండాలి. కార్యాలు జరిగే వరకు మనం కనిపెట్టుకోవాలి, ఎదురు చూడాలి. ఏదో ఒక సమయంలో దేవుడు మనలను దర్శిస్తాడు. దేవుడు మనలను దర్శించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడని మనము నిరీక్షణతో ఎదురు చూడాలి. అబ్రహాం అంతటి విశ్వాస వీరుడే 25 సంవత్సరాలు నిరీక్షణతో కనిపెట్టాడు. కనుక మనం నిరుత్సాహపడకూడదు, కృంగిపోకూడదు, తొందరపడకూడదు, నీ జీవితంలో నీవు అధైర్యపడకూడదు.
దేవుడు నీ జీవితంలో నిశ్చయంగా కార్యం చేయబోతున్నాడని నిరీక్షణతో నీవు ఎదురు చూడగలిగితే నీ నిరీక్షణ నీ జీవితంలో నిన్నెప్పుడు సిగ్గుపరచదు. వాగ్దానం చేసిన దేవుడు నిశ్చయంగా నిన్ను జ్ఞాపకం చేసుకొని తన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. చెప్పండి, దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. అబ్రహామును మాదిరిగా పెట్టుకొనండి. అబ్రహాము 25 సంవత్సరాలు నిరీక్షించాడే. నీ జీవితంలో కొన్ని దినాలైన నిరీక్షణ కలిగి ప్రార్థన చేయలేవా? కనీసం కొన్ని నెలలైనా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయలేవా? కనీసం కొన్ని సంవత్సరాలైనా నిరీక్షణ కలిగి ప్రార్థన చేయలేవా? దేవుని కార్యాలు జరిగే వరకు కూడా నిరీక్షణతో నీవు ఎదురు చూడగలిగితే నీ నిరీక్షణను బట్టి దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుని యందు మనమున్నాము, మన యందు దేవుడున్నాడు. దేవుని యందు ఉన్నటువంటి మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలి చెప్పండి? నిరీక్షణ కూడా కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు మహాశయుడు కొరింథీ సంఘానికి ఒక చక్కని లేఖ రాస్తాడు. లేఖ రాసి అతనికున్న నిరీక్షణను గురించి చెప్తాడు. కొరింథీ సంఘమా, దేవుడు మమ్ములను గొప్ప మరణము నుండి తప్పించాడు. మా ముందు రాబోయేటువంటి మరణకరమైన పరిస్థితుల నుండి కూడా తప్పిస్తాడన్నటువంటి నిరీక్షణ మాకు ఉంది అని రాస్తాడు. పౌలు ఉద్దేశం ఏంటి? పౌలు నిరీక్షణ ఏంటి? ఒకసారి మరణము నుండి తప్పించినటువంటి దేవుడే ఇప్పుడు మరలా మరణకరమైన పరిస్థితిలో ఉన్న నన్ను ఖచ్చితంగా ఆయన తప్పిస్తాడనేటువంటి నిరీక్షణ నాకుంది. నేను అధైర్యపడడం లేదు, నేను కృంగిపోవడం లేదు. నా జీవితంలో ఒక కార్యాన్ని ఇంతకు ముందు దేవుడు జరిగించాడు, ఇక ముందును కూడా జరిగించబోతున్నాడన్న నిరీక్షణ నా జీవితంలో ఉంది అని సంఘానికి నిరీక్షణను గురించి చెప్పాడు. కనుక నీ జీవితంలో ఈరోజు ఒక సత్యాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇంతకుముందు ఎన్నో కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగించాడు, ఇక ముందు రాగల దినాల్లో కూడా నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. అదే నిరీక్షణతో నీవు ముందుకెళ్ళాలి. నిరీక్షణను కోల్పోకూడదు, నిరీక్షణను విడిచిపెట్టకూడదు, తొందరపడకూడదు, కృంగిపోకూడదు. విశ్వాస జీవితంలో మనము దేవుని యందున్నాము, దేవుడు మన యందున్నాడని వాక్యం చెప్తుంది. మనము బహుగా ఫలించాలంటే దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. కోరహు కుమారులు ఏం చెప్తున్నారు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. దేవుని యందు మనం ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి. మొట్టమొదటి మాట, దేవుని యందు మనం ఏమవ్వాలి? అతిశయపడాలి. దినమెల్లా మేము దేవుని యందే అతిశయపడుచున్నాం. రెండవ మాట, దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. నా ప్రాణమా నీవేళ కృంగిపోతున్నావు, నీవేళ తొందరపడుతున్నావు. కృంగిపోవద్దు, తొందరపడకూడదు. దేవుని యందు మాత్రమే నీవు నిరీక్షణ ఉంచాలి. దేవుని యందు మనం ఏమవ్వాలి? మరొక మాట చదువుద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 48వ వాక్యంలో ఒక చక్కని మాట రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వెళదాం. లూకా సువార్త 1వ అధ్యాయము 48వ వాక్యం చదవండి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అని అందురు. చాలండి. ఎలిజబెతు జకరియా భార్య, వీరు యాజక కుటుంబానికి చెందినవారు. దేవుని మందిరంలో యాజకత్వం చేసేవారు. ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో పుట్టడానికి ఒక ప్రణాళిక చేయబడింది. దానికి ముందుగా ఎలిజబెతు గర్భాన్ని దాల్చింది. ఎలిజబెతు అనేటువంటి వృద్ధురాలి ద్వారా బాప్తిస్మం ఇచ్చి యోహానును దేవుడు ఈ లోకంలో పుట్టించబోతున్నాడు. ఆమె ఒకానొక దినాన్ని కన్యమరియ దగ్గరికి వెళ్ళింది. కన్యమరియ అప్పటికి గర్భవతిగా ఉంది. ఎలిజబెతు కన్యమరియ ఇంటికి వెళ్ళగానే అక్కడ వాక్యంలో రాయబడింది, మరియ యొక్క వందన వచ్చిన వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. ఎలిజబెత్ అనే వృద్ధురాళ్ళు ఆమె
తన గర్భములో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులు వేశాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఆమె ఎలాగున మాట్లాడుతుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. దేవునిలో ఏమవుతుంది ఆమె చెప్పండి? ఆనందిస్తుంది. ఆమె దేవునిలో ఆనందిస్తుంది. ఆమె చెప్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మనము దేవుని యందు ఏమవ్వాలి చెప్పండి? ఆనందించాలి. దేవుని యందు అతిశయపడాలి, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి, దేవుని యందే మనము ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి. మన ఆత్మ ఎల్లప్పుడూ దేవుని యందే మనము ఆనందిస్తూ ఉండాలి. దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. దేవుని ప్రజలమైన మనం దేవునిలో ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి, ఎప్పుడు సంతోషిస్తూనే ఉండాలి. దేవుని ప్రజలుగా మనము చింతపడకూడదు, దేనిని బట్టి చింతపడకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఈ మాట చెప్పాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతూను ఆనందించండి అని చెప్పి ఆ తరువాత వాక్యంలో ఎలాగున చెప్తాడు, దేనిని గూర్చియు చింతపడకూడి, కానీ మీ చింత యావత్తు దేవుని మీద వేయండి, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియపరచండి, మీరు దేనిని గూర్చి కూడా చింతపడకండి అని చెప్పాడు. దేవుని పిల్లలు దేనిని గూర్చి కూడా మనము చింతపడకూడదు, బాధపడకూడదు. అన్న వస్త్రాలను గూర్చి చింతపడకూడదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా మనము చింతపడకూడదు, బలహీనతలేవో మనలను మన శరీరాలను కృంగదీస్తున్నాయని కూడా మనము చింతపడకూడదు. మన చింత యావత్తు కూడా దేవుని మీదే వేయాలి, దేనిని బట్టి మనం చింతపడకూడదు. దేవుని వాక్యం ఈ మాట రాయబడింది, దేవుడే మనలను గూర్చి చింతపడుతున్నాడు. పేతురు తన పత్రికను రాస్తూ, మీరెందుకు చింతపడుతున్నారు, అసలు మిమ్ములను గూర్చి మీ దేవుడే చింతపడుతున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయండి అని పేతురు భక్తకోటికి రాస్తాడు. కనుక మనం దేనిని గూర్చి చింతపడకూడదు. తినే ఆహారాన్ని బట్టి, ఆహారం లేదని కానీ, వస్త్రాలు లేవని కానీ, సరైన నివాసాలు లేవని కానీ, వేటిని బట్టి మనం చింతపడకూడదు. మన అక్కర ఎరిగి తగిన సమయంలో దేవుడు మనకు కావలసినటువంటి ఈవులు ఇస్తాడు. దేవుని వాక్యం ఒక మంచి మాట రాయబడింది, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి. ఆయన మిమ్మును గూర్చి చింతపడుతున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు హెచ్చించే సమయం ఒకటి ఉంది, దేవుడు మనలను దర్శించే అవసరాలు తీర్చేటువంటి సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు మనం ఆయన చేతి కింద దీన మనస్కులుగా ఉండి మన చింత యావత్తు ఆయన మీద వేసి, ఆయన మన కొరకు చింతిస్తున్నాడు కాబట్టి ఆయన మీద మన చింతను వేసి దేవునిలో మనము ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనము దేవుని యందు మాత్రమే ఆనందించాలి, చింతపడకూడదు. దేవుడు ఒక మాట అన్నారు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ యొక్క ప్రాణాన్ని గూర్చి కానీ, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి కానీ మీరు చింతపడకండి అని దేవుడు చెప్పాడు. చాలామందికి చింతలు ఉంటాయి, ఏమి తినాలి, ఏం త్రాగాలి అని ప్రాణాన్ని గురించి చింతపడతారు, ఏం ధరించుకోవాలని వస్త్రాలను గురించి చింతపడతారు, ఈ గృహాన్ని ఎలా కట్టుకోవాలని చింతపడతారు, పిల్లల జీవితాలు ఎలా బాగుపడతాయని చింతపడతారు. కానీ దేవుడు అంటాడు, తిని త్రాగే వాటిని బట్టి కానీ, అలాగే ధరించుకునే వాటిని బట్టి కానీ, మీకు కావలసినటువంటి ఈవులను బట్టి కానీ మీరు చింతపడకండి. మీరు చింతించుట వలన మీ ఎత్తును మొరడెక్కువ మీరు చేసుకోలేరు. మీరు చింతపడుతున్నారనుకోండి, మీ ఎత్తు మొరడెక్కువ కాదు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన ఒక మంచి మాట చెప్పారు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే కూడా శ్రేష్ఠులై ఉన్నారు, కనుక పరలోకపు తండ్రి నిశ్చయంగా మిమ్ములను కూడా పోషిస్తాడు. నిజమే, మీరు ఆలోచించండి, ఆకాశ పక్షులు ఉన్నాయి, అవి విత్తవు,
కోయవు, కొట్లలో అవి కూర్చుకోవు. అయినను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడే. ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమైనటువంటి మనల్ని దేవుడు ఎందుకు పోషించడు? ఖచ్చితంగా పోషిస్తాడు. కనుక మనము దేవుని సన్నిధిలో చింతపడకుండా దేవునిలోనే మనం ఆనందించాలి. ఆకాశ పక్షులను పోషించే దేవుడు మనలను కూడా పోషిస్తాడని, అందరి అవసరతలు దేవుడు తీరుస్తాడని నిశ్చయంగా దేవుని సన్నిధిలో మనము చింతపడకుండా ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో మనము గడపాలి. దేవుని వాక్యం అంటుంది, రేపటిని గూర్చి మీరు చింత పడకండి, రేపటి దినము రేపటి సంగతులను గూర్చి అది చింతపడుతుంది, ఏ నాటి కీడు ఆనాటికే సరిపోతుంది, మీరు చింతపడకండి అని దేవుని వాక్యంలో దేవుడు చెప్పారు. కనుక మనం చింతపడకూడదు, బాధపడకూడదు. దేవునిలోనే నిరంతరం ఆనందించాలి, సంతోషించాలి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవుడిచ్చిన దానిలో మనం సంతోషిస్తూ బ్రతకాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొనుచున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నాకు ఏది ఇచ్చినా దానిలో నేను సంతోషంగానే ఉన్నాను. కొదువ కలిగింది కొదువలో సంతోషంగా ఉన్నాను, లేమి కలిగింది లేమిలో సంతోషంగానే ఉన్నాను. నాకు గొప్ప ఆశీర్వాదం కలిగింది, ఆశీర్వాదంలో కూడా సంతోషంగానే ఉన్నాను. దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలో నేను సంతోషంగానే ఉన్నాను అని చెప్పి పౌలు మహాశయుడు చెప్తాడు. దేవుని పిల్లలు మనం ఎప్పుడూ దేవునిలో సంతోషపడుతూనే ఉండాలి, దుఃఖపడకూడదు. దేవుడిచ్చిన దాన్ని బట్టి మనం ఆనందిస్తూ బ్రతకాలి. భక్తుడైనటువంటి హబక్కూకు ఒక మంచి మాట చెప్తాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను నా దేవుడైన యెహోవా యందు ఆనందిస్తున్నాను. ఎలా ఆనందిస్తున్నాడు చెప్పండి? దేవునిలో ఆనందిస్తున్నాడు. ఏ పరిస్థితుల్లో ఆనందిస్తున్నాడు? శాలలో పశువులు లేవు, దొడ్డిలో గొర్రెలు లేవు, పంట చేతికి రాలేదు, అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలించలేదు, ఒలివ చెట్లు కాపుకు రాలేదు. ఇలాంటి నిస్సారమైన నిస్సహాయమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ ఆయన అంటున్నాడు, నా రక్షణకర్త అయిన యెహోవా యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుని ప్రజలుగా మనం ఎప్పుడు ఆనందిస్తూ బ్రతకాలండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా మనం నిరంతరం దేవుని సన్నిధిలో ఆనందిస్తూ బ్రతకాలని దేవుని వాక్యం చెప్తుంది. ఓ భక్తుడు పాడాడు, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా గుండె, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉంటే చాలు, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినాలలో అని దేవుణ్ణి స్తుతించాడు. ప్రతి క్రైస్తవం నుండి దేవుడు ఈ స్థితినే కోరుకుంటున్నాడు. ఉన్నా లేకపోయినా మనం దేవునిలో ఆనందిస్తూనే ఉండాలి, కానీ దేనిని గురించి కూడా మనం చింతపడకూడదు. క్రైస్తవులు ఎప్పుడు కూడా చింత కలిగిన వారిగా బ్రతకకూడదు. ఉన్నా లేకపోయినా దేవునిలో ఆనందిస్తూనే మనము బ్రతకాలి. అందుచేతనే వాక్యంలో రాయబడింది, ఎలిజబెత్ మాట్లాడుతుంది, నా ఆత్మ నా రక్షకుడు అయిన దేవుని యందు ఆనందిస్తుంది. దేవుని యందు మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందించాలి. మొట్టమొదటిది దేవుని యందు మనము అతిశయపడాలి. రెండవది దేవుని యందు మనము నిరీక్షణ ఉంచాలి. మూడవది దేవుని యందు మనము ఆనందించాలి. నాలుగవ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యందు మనం ఎలా ఉండాలి? దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి మనం వెళదాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరెరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. చాలండి. దేవుని యందు వాళ్ళు ఏం తెచ్చుకున్నారు చెప్పండి? ధైర్యాన్ని తెచ్చుకున్నారు. దెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ ఫిలిప్పీ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. మేము ఫిలిప్పీలో ముందుగా శ్రమ పడ్డాము, ఆ తర్వాత అవమానాలు కూడా పడ్డాము, ఎంతో పోరాటం చేశాము. దేవుని స్వార్థను మీకు బోధించటానికి దేవుని యందు మేము ధైర్యము తెచ్చుకున్నాము. దేవుని స్వార్థ ప్రకటనలో వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు చెప్తున్నాడు. మేము ఈ స్వార్థను ప్రకటిస్తున్న క్రమంలో మేము శ్రమ పడ్డాము, శ్రమలు అనుభవించాము, శ్రమలతో పాటు అవమానాలు కూడా అనుభవించాము, అవమానాలతో పాటు పోరాటాలు కూడా చేశాము. క్రైస్తవ జీవితం అనేది శ్రమలకు ముడిపడుంది. దేవుని పిల్లలు ఖచ్చితంగా శ్రమలు పాలవుతారు. శ్రమలు, అవమానాలు విశ్వాస జీవితంలో ఖచ్చితంగా కలుగుతాయి. ఈ విశ్వాస జీవితం అనేది ఒక పోరాటం. మనం నిరంతరం ఈ లోకంలో పోరాటం చేయాలి. దేవుని పిల్లల జీవితాలు ఈ లోకంలో యుద్ధ దినాలే కనుక ఒక సామాన్య విశ్వాసులకు ఉన్నటువంటి శ్రమల కంటే స్వార్థ ప్రకటించే సేవకులకి మరిన్ని శ్రమలు, మరిన్ని అవమానాలు, మరిన్ని పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి. పౌలు చెప్తున్నాడు, మేము శ్రమలు పడ్డాము, అవమానాలు భరించాము, వాటితో పాటుగా పోరాటాలు కూడా చేశాము. దేవుని స్వార్థను మీకు ప్రకటించటానికి దేవుని యందు మేము ధైర్యము తెచ్చుకున్నాము అన్నాడు. దేవుని యందు వాళ్ళకి ఏముంది చెప్పండి? ధైర్యం ఉంది. దేవుని పిల్లలుగా మనం దేవుని యందు ధైర్యంగా ఉండాలి. దేవుని పిల్లలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. దేవుని యందే అతిశయపడాలి, దేవుని యందే నిరీక్షణ ఉంచాలి, దేవుని యందే ఆనందించాలి. మనము దేవుని యందే ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యం లేని వాళ్ళు ఈ లోకంలో ప్రభు కొరకు బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండాలి. పోరాటాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిన్ను అవమానించేవారు నీ చుట్టూ ఉంటారు, నిన్ను గేలి చేసి పాడు చేయాలని నీ పతనం కోరేవారు నీ చుట్టూ తిరుగులాడుతూ ఉంటారు. ఈ పోరాటాల మధ్య ఉన్న నీ విశ్వాస జీవితంలో నీవు ధైర్యంగా ప్రభు కొరకు బ్రతకాలి. దేవుడు నిశ్చయంగా నీ పట్ల కార్యం చేస్తాడు, నిన్ను విడిచిపెట్టడు. అందుకే నీవు ధైర్యంగా ఉండాలి.
మోషే మరణానంతరం యెహోషువతో దేవుడు మాట్లాడి ఇలాగ చెప్పాడు, యెహోషువ, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాను. ఆయన అన్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని చెప్పాడు. దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఒకవేళ ధైర్యాన్ని కోల్పోతాడేమో, ఒకవేళ యెహోషువ అధైర్యపడతాడేమో అని దేవుడు మోషేను మాదిరిగా ముందు చూపించాడు. మోషేకు నేను తోడుగా ఉన్నట్టుగానే యెహోషువ నీకు కూడా నేను తోడుగా ఉంటాను. నీవు నిబ్బరము కలిగి ఉండాలి, నీవు ధైర్యంగా ఉండాలి. ఎందుకు నీవు నిబ్బరం కలిగి ఉండాలి, ధైర్యంగా ఉండాలి? నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. దేవుని పిల్లలు ఈ మాటను ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. మనము నమ్మిన దేవుడు, మనలను రక్షించిన దేవుడు మనలను విడువడు, మనలను ఎడబాయడు. తల్లి విడుస్తుందేమో, తండ్రి విడుస్తాడేమో, ఈ లోకంలో ఉన్నటువంటి ఆప్తులే మనల్ని విడిచిపెడతారేమో, కానీ నిన్ను తల్లి గర్భములో రూపించిన ఆ దేవుడు తన కన్నులు నిన్ను చూచాయి, పిండముగా నిన్ను ఏర్పాటు చేసి ఒక ప్రణాళికతో ఈ లోకంలో పుట్టించి నిన్ను రక్షించుకున్న నీ దేవుడు నిన్నెప్పటికీ నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. యెహోషువతో చెప్తున్న మాట ఈరోజు నీతో చెప్తున్నాడు, నిబ్బరము కలిగి నీవు ధైర్యంగా ఉండాలి. పౌలు ఆ మాట చెప్పాడు, మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటేమి, దేవునిలో మేము ధైర్యంగా ఉన్నాము. దేవుని పిల్లలు ఎప్పుడు పిరికివారుగా బ్రతకకూడదు. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, పిరికివారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తాడు, పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, మాంత్రికులు వీరందరూ మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారు అని. పిరికితనం కలిగిన వారు నరకానికి వెళ్ళిపోతారు. దేవుని పిల్లలుగా మనం పిరికివారంగా బ్రతకకూడదు, పిరికివారుగా బ్రతికి నరకానికి వెళ్ళిపోకూడదు. ఈ లోకంలో ప్రభు కొరకు ప్రాణాలు విడిచే చివరి క్షణం వరకు ధైర్యంగానే బ్రతకాలి. వాక్యం అంటుంది, దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మయే మనకిచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మనం పిరికివారం కాదు. మనలను రక్షించిన మన దేవుడు పిరికివాడు కాదు. ఆయన బాహుబలం గొప్పది, ఆయన శక్తి ప్రభావాలు గొప్పవి, ఆయన ప్రజల పట్ల ఆయన చేసే శూర కార్యాలు గొప్పవి. మన ముందు మన దేవుడున్నాడు, మనతో మన దేవుడున్నాడు, మనము దేవుని యందున్నాము, దేవుడు మన యందున్నాడని చెప్పి మనము ధైర్యంగా ముందుకెళ్ళాలి, కానీ పిరికివారంగా ఈ లోకంలో బ్రతకకూడదు. మనము దేవుని యందు ధైర్యంగా బ్రతకాలి. యెహోషువతో మాత్రమే కాదు, దావీదు తన జీవితంలో దేవుని పట్ల చాలా ధైర్యంగా బ్రతికాడు. యుద్ధ భూమికి వెళ్ళాడు, అన్నయ్యలకి ఏదైనా ఆహారం ఇచ్చి రావాలని. అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితులు చాలా దారుణంగా కనబడుతున్నాయి. ఒక శూరుడు ఒకడు అవతలి కొండ మీదకి వచ్చి పర్వతం మీద రంకెలేస్తున్నాడు. మీలో ఎవరినైనా ఒకరిని ఏర్పాటు చేసుకొని నా మీదికి రండి, మీవాడు నన్ను జయించిన ఎడల మేమంతా మీకు దాసులమైపోతాము. ఒకవేళ మీవాడు నన్ను జయించిన ఎడల మరి మీరు నన్ను జయించిన ఎడల మా వారంతా మీకు దాసులమైపోతారు. ఒకవేళ నేను మీ వాడిని జయించిన పక్షాన మీరంతా మాకు దాసులైపోతారు. ఒకరిని ఏర్పాటు చేసుకుని నా మీదకి యుద్ధానికి పంపించండి అని వాడు కేకలిస్తున్నాడు. వాడి ఎత్తును చూసి, వాడి దేహ దారుఢ్యాన్ని చూసి ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. వాడు 6 మూరలు జానుడు ఎత్తుగలిగినటువంటి ఆజానుబాహుడు, యుద్ధశూరుడు, చాలా బలాఢ్యుడు. వాడి కేకలు, వాడి దారుఢ్యం చూసిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు. వాక్యంలో ఒక మాట రాయబడింది, ఇశ్రాయేలీయులందరూ ఆ మనిషిని చూసి బహుగా భయపడ్డారు అని. అందరూ భయపడ్డారు. ఎందరూ భయపడ్డారు? ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి భయపడ్డారు. రాజు మొదలుకొని ఒక సామాన్యుడి వరకు అందరూ భయపడిపోయారు. కానీ దావీదు అక్కడికి వెళ్ళిన తర్వాత దావీదు భయపడలేదండి. దావీదు ధైర్యంగా ముందుకెళ్ళాడు. దావీదు ధైర్యంగా ముందుకెళ్ళడానికి కారణం ఏంటి? దావీదు గొర్రెల కాపరిగా ఉన్ననాడు ఒకరోజు సింహాన్ని చంపేశాడు, ఒకరోజు ఎలుగుబంటిని చంపేశాడు. దావీదులో ధైర్యం ఉంది. సింహాన్ని చంపడానికి సహాయపడిన దేవుడు, ఎలుగుబంటిని చంపడానికి సహాయపడిన దేవుడు నిశ్చయంగా గొల్యాతును కూడా చంపడానికి దేవుడు సహాయపడతాడు.
అస్సలు పిరికివాడు కాలేదు, అస్సలు భయపడలేదు. ధైర్యంగా ముందుకెళ్ళి రాజుతో అన్నాడు, రాజా నన్ను పంపించండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను వెళ్ళి గొలియాతును హతమార్చి ఇశ్రాయేలులకు అఖండ విజయాన్ని ఇస్తానన్నాడు. రాజు అడిగాడు, నీకు ఇది ఎలా సాధ్యం, నీ బాలుడివని. అప్పుడు చెప్పాడు, నా మందును నేను కాస్తుండగా ఒకరోజు సింహాన్ని చంపాను, మరొక రోజు ఎలుగుబంటిని చంపాను. సింహాన్ని ఎలుగుబంటిని చంపిన నేను, వాటి నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు నిశ్చయంగా వీడి చేతిలో నుండి కూడా నన్ను కాపాడతాడని ధైర్యంగా జవాబు చెప్పాడు. ఆ మాటలు రాజుగారికి బలాన్ని ఇచ్చాయి. రాజుగారు అనుమతించాడు. దావీదు ఒడిసెల తీసుకొని ఒడిసెలలో 5 నున్నని రాళ్ళు ఏరుకొని ఒక రాయిని ఒడిసెలలో పెట్టుకొని లోయలో బడి వెళుతూ గొల్యాతు దగ్గరకు రాకమునిపే ఒడిసెలను విసిరి రాయితో కొట్టగా ఆ రాయి నుదుటి పాగాన్ని తగలగానే దావీదు ఆ కొట్టినటువంటి ఆ రాయి తగలగానే గొల్యాతు ఒక్కసారిగా బోర్ల పడి ప్రాణాలు విడిచాడు. దావీదు పరిగెత్తుకెళ్ళి కత్తి తీసుకొని ఆ శిరఛేదనం చేసి ఆ తలను తీసుకొని ఇశ్రాయేలు సమాజంలోనికి వచ్చాడు. ఇశ్రాయేలులందరూ ఫిలిష్తీయుల మీద యుద్ధం చేసి అఖండ విజయాన్ని పొందుకున్నారు. నేనంటాను, దావీదు ఎంత ధైర్యంగా ముందుకెళ్ళాడండి. దేవుని పిల్లలు ధైర్యంగానే ఉండాలి. నీ ముందు కొన్నిసార్లు గొల్యాతు వంటి పెద్ద సమస్యలే వస్తాయి. గొల్యాతు వంటి పెద్ద సమస్యలు నీకు కనబడతాయి. అలాంటి పరిస్థితులలో నీవు కృంగిపోకూడదు. దేవుని పట్ల నీవు ధైర్యం కలిగి ఉండాలి. దావీదు చాలా సందర్భాల్లో ధైర్యంగానే బ్రతికాడు. ఒక సందర్భంలో సిక్లగ్ అనేటువంటి ప్రాంతంలో దావీదు అనుచరులు ఉన్నారు. మరొక స్థలానికి వెళ్ళారు. దావీదు అనుచరులు కుటుంబ సభ్యులందరూ సిక్లగ్ అనే ప్రాంతంలో గుడారాల్లో ఉన్నారు. 3 దినాల తర్వాత తిరిగి వచ్చేసరికి గుడారాలు కనబడడం లేదు, ఇళ్లలో ఉన్న కుటుంబ సభ్యులు కనబడడం లేదు. ఏం జరిగింది అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. ఎవరో శత్రువులు అమాలేకీయులు వచ్చి యుద్ధం చేసి గుడారాలు కాల్చేసి ఇంటిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ ఎత్తుకొని పోయారు అన్న సంగతి వాళ్ళకి తెలిసింది. అక్కడ వాక్యంలో రాయబడింది, వాళ్ళు ఏడవలేకపోయినంత, శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చారు. ఏడ్చి దావీదు అనుచరులందరూ కూడా దావీదు మీద తిరుగుబాటు చేశారు. రాళ్ళు పట్టుకొని దావీదు దగ్గరకు వచ్చి, ఇదిగో ఈ విపత్తు రావడానికి కారకుడు నీవే, నిన్ను వెంబడించిన కారణం చేత, నీతో కలిసి సిక్లగులో మేము నివాసం అన్న కారణం చేత నిన్ను బట్టే మాకు ఈ శ్రమ కలిగింది. మా గుండరాళ్ళు కాల్చబడ్డాయి, మా ఇంటి వారందరూ అపహరించబడ్డారు, శత్రువులు ఎత్తుకుపోయారని రాళ్ళు పట్టుకొని దావీదును కొట్టడానికి ప్రయత్నం చేశారు. వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యంలో రాయబడింది. దావీదు ధైర్యం ఏంటనుకుంటున్నారు? తన ఇంటి వారు శత్రువులు ఎత్తుకుపోయినా, తనతో ఉన్నవారు రాళ్ళు పట్టుకొని దావీదును కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నా దావీదు ధైర్యంగానే నిలబడ్డాడు. దావీదు ధైర్యం ఏంటనుకుంటున్నారు? దేవుడే అతని ధైర్యం. నాకు దేవుడు తోడున్నాడు, నా పక్షాన దేవుడు ఉన్నాడన్న ధైర్యంతో దావీదు అక్కడ ధైర్యంగా నిలవబడ్డాడు. దేవుని వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని వాక్యంలో రాయబడింది. నీతిమంతులు ఎలా ఉండాలి చెప్పండి? సింహంలా ధైర్యంగా ఉండాలి. మనం పిరికివారంగా బ్రతకకూడదు, ఎప్పుడు భయపడకూడదు. మనం పాడుతూ ఉంటాం, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో ఉండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా. మనం భయపడకూడదు, దిగులు పడకూడదు. యేసు ప్రభు మనతో ఉన్నాడనేటువంటి ధైర్యంతోనే మనం ముందుకెళ్ళాలి. కనుక దేవుని యందు మనం ఎలా ఉండాలన్నది 4 మాటలు నేర్చుకున్నాం. దేవుడు అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేనను నిలిచి ఉంటాను. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు నిలిచి ఉండి
మీరు నన్నేమి అడిగినను నేను మీకు వాటిని ఇస్తానని దేవుడు చెప్పాడు. మనం దేవుని యందు ఉన్నాము, దేవునిలో బ్రతుకుతున్నాము, దేవుని యందు చెల్లిస్తున్నాము, దేవుని యందు ఉనికి కలిగి ఉన్నాము. దేవుని యందున్న మనం 4 విధాలుగా వ్యవహరించాలి. మొట్టమొదటిది, మనము దేవుని యందు అతిశయపడాలి. చెప్పండి, మనం ఎవరిలో అతిశయపడాలి? దేవుని యందే అతిశయపడాలి. కొరహు కుమారులు ఏమన్నారు? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాము అన్నారు. రెండవది, మనం ఏం చేయాలి? దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. కృంగిపోకూడదు, తొందరపడకూడదు. వాళ్ళు ఏమనుకున్నారు? నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగిపోతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుమని చెప్పుకున్నారు. మనము దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. మూడవది, మనము దేవుని యందు ఆనందించాలి. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది అని ఎలిజబెత్ చెప్పింది. కనుక మనం దేవుని యందు ఎప్పుడు ఆనందించాలి, చింతపడకూడదు. ఇక 4వ మాట, మనము దేవుని యందు ధైర్యంగా ఉండాలి. పిరికివారంగా ఉండకూడదు, భయపడకూడదు. దేవునిలో మనం ధైర్యంగా ఉండాలి. మొట్టమొదటిది, దేవుని యందు మనము అతిశయపడాలి, దేవుని యందు మనము నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని యందు మనము ఆనందించాలి, దేవుని యందు మనము ధైర్యంగా ఉండాలి. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము, అభివృద్ధి చెందుతాము. అతిశయపడదాం, దేవునిలోనే నిరీక్షణ కలిగి ఉందాం, దేవునిలోనే ఆనందిద్దాం, దేవునిలోనే ధైర్యం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ